యాంకర్ లీనా. ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? ట్యాగ్ తెలుగు ఫేమ్ శివ మలాల్ గారితో ఉన్నానమాట. ఇప్పుడు మనం మార్చ్ 10th వరకు చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా ఈ 10 డేస్ కూడా చాలా కోలాహలంగా గడిచిపోయాయన్నమాట. అంటే ఒక పక్క పెళ్ళిళ్ళు, ఇంకొక పక్క గద్దర్ అవార్డ్స్, ఇవన్నీ 2 ప్యారలల్‌గా జరుగుతూ వచ్చాయి. వాటి డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం సార్‌ని అడిగి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. సార్, ఈ మార్చ్ 10th నుంచి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో చాలా కోలాహలంగా ఒక పక్క పెళ్ళిళ్ళు. అవునమ్మా, నిజంగానే ఈ మొత్తం అంత కలర్ఫుల్. ఎవరు చూసినా పెళ్ళిళ్ళకి వెళ్తున్నామనో, లేకపోతే గద్దర్ అవార్డ్స్ గురించి న్యూస్లకు, వాటికి సంబంధించిన ప్రెస్ మీట్లు అన్నీ పెడతా ఉన్నారు. అవును. నిజంగా కూడా అవార్డ్స్, ఈ గద్దర్ అవార్డ్స్ అనేది అంతకుముందు నంది అవార్డ్స్ రూపంలో జరిగాయి. తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు. అదొక పక్క మంచి వాతావరణం. ఒక పక్క పెళ్ళంటే లైఫ్లో చూసారు కదా, వాళ్ళ లైఫ్ చేంజ్ మొత్తానికి ఒక గ్రేట్ మూమెంటం. ఆ మూమెంటం కూడా ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది పెళ్ళైతే వాళ్ళే అనమాట. మార్చ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే విజయ్ అండ్ రష్మిక గురించి, వాళ్ళ మ్యారేజ్ గురించి. అయితే విజయ్ రష్మిక గారు గీతా గోవిందం టైం నుంచి వాళ్ళు లవ్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ డియర్ కామ్రేడ్ అప్పుడు మాత్రం మ్యాక్సిమం ఇండస్ట్రీ వాళ్ళకి ఐడియా ఉంది, కానీ ఎవరు బయట పెట్టినప్పుడు చెప్పలేం కాబట్టి ఎవరు మాట్లాడలేదు. రేపు పెళ్ళి అనగా రష్మిక గారు ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి విరోష్ మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పేసి ఆమె అనౌన్స్ చేసిన దాకా కూడా అంతా చాలా కామ్ గా, ఎవరు ఫ్యాన్స్ అడిగినా కూడా దానికి రియాక్ట్ అయ్యి అవ్వనట్టు బిహేవ్ చేశారు. రైట్. అయితే 26వ తారీఖు వాళ్ళ పెళ్ళికి ముందే చాలా నీట్గా వాళ్ళు చాలా క్లోజ్ సర్కిల్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడ, అంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా జడ్జ్ చేయని వాళ్ళు, ఎలా ఉన్నా నిజంగా కన్నీళ్లు పెట్టుకున్నా దాన్ని తీసేసి ఒక రీల్ చేసేద్దాం అనుకునే మైండ్ సెట్ లేని వాళ్ళనే పిలుచుకెళ్ళి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్లో ఉదయపూర్లో చాలా బ్యూటిఫుల్గా చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ చాలా ఈవెంట్స్ చేశారు. ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా వాళ్ళకంటూ ఒక మార్క్ ఉండేటట్టు, వాళ్ళ సైన్ ఉండేటట్టుగా ఇద్దరు కూడా చాలా ప్లాన్డ్గా దాదాపుగా 1 year నుంచి వీళ్ళ మ్యారేజ్ గురించి చేసుకున్నారు. అందుకనే అంతా కూడా చాలా పకడ్బందీగా నీట్గా ఏ టైంకి ఎక్కడ జరగాలో అలా జరిగిపోయినాయి. పెద్దగా విజయ్ దేవరకొండ కూడా నాకు ఇలాంటి కాస్ట్యూమ్స్ అలాంటి కాస్ట్యూమ్స్ అని కాకుండా వెరీ సింపుల్. సార్, విజయ్ దేవరకొండ కాస్ట్యూమ్స్ అంటే నాకు గుర్తొచ్చింది, మగ పిల్లల తల్లిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటిదాకా జ్యువెలరీ పర్చేస్ చేయాలన్న ప్లాన్లో లేరు. బట్ విజయ్ అండ్ రష్మిక వెడ్డింగ్ చూసిన తర్వాత లేదు, అబ్బాయిలు కూడా జ్యువెలరీ మనం పర్చేస్ చేసి పెళ్ళి ఇలా చేసుకోవచ్చు, అబ్బాయిలు ఇలా వేర్ చేసుకోవచ్చు అన్న విషయం ఇప్పుడే బయట పెట్టారు. అంత ట్రెండీగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇప్పటిదాకా ఆడపిల్లకి పెళ్లి అన్నట్టుగానే ఉంటే నగలు అనేది భయం ఉండేది. విజయ్ దేవరకొండ దయ వల్ల చలవ వల్ల ఇప్పుడు బంగారు షాపుల వాళ్ళకి మంచి డిమాండ్ అయితే పెరిగింది. ఇంకా సిఎంఆర్ వాళ్ళు వీళ్ళు ఇంకా పండగ చేసుకోవచ్చు. అయితే ఆ పెళ్లి తర్వాత మనకి ఇమ్మీడియట్ గా అల్లు శిరీష్ గారు, నైనిక వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్. ఇక్కడ ఇందులో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళన్నీ కూడా అందరూ హీరోలు, అందరి లవ్ మ్యారేజ్లే. మనం చూసుకున్నట్టయితే వరుసగా లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. రైట్. అయితే ఈ మ్యారేజ్ కూడా చాలా అట్టహాసంగా రంగరంగ వైభవంగా అల్లు శిరీష్ గారు అండ్ నైనిక గారు వాళ్ళందరూ కూడా చేసుకొని, అల్లు అర్జున్ గారు దగ్గరుండి వాళ్ళందరంటే సొంత బ్రదర్ కాబట్టి వాళ్ళు కాకపోతే ఎవరు చూసుకుంటారు. అలాగే చిరంజీవి గారు కానీ, ఆ ఫ్యామిలీ కానీ, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కానీ చాలా చాలా అంటే కోలాహలంగా చాలా బ్యూటిఫుల్ గానే డిజైన్ చేశారు. సెకండ్ ఫాదర్ లాగా ఉండి కూడా అల్లు అర్జున్ గారు షూట్స్ అని ఆపుకొని, ఇంకా ఓన్ బ్రదర్ కాబట్టి తప్పకుండా ఉండి ఆ పెద్ద తరహాని తీసుకొని చేశారు. చేసి చాలా బాగా, అదిగాక శిరీష్ అంటే చాలా ఇంట్లో అందరికి చాలా ఇష్టం. చిన్నవాడు కాబట్టి బాగా కూడా మ్యాథమెటికల్ బ్రెయిన్ చాలా బిజినెస్ మైండ్ అనమాట. మేబీ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అందుకని అందరు కూడా, అతను కూడా చాలా బ్యూటిఫుల్గా అందరితో కొలాబరేట్ అయ్యి బాగా చేస్తూ ఉంటాడు. అందరితో కలిపి పోవటం కానీ, చాలా హై ప్రొఫైల్ అన్నట్టు బిహేవ్ చేయడు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అందుకనే వాళ్ళు ఆ ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ అన్నీ ఉండటంతో అందరూ కూడా చాలా బాగా జరిగింది. కానీ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయకూడదు. ఎవరి మ్యారేజ్ వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళది. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా త్రూ మీడియా పరిచయం అయ్యారు కాబట్టి, విజయ్ దేవరకొండ, రష్మిక ఓన్లీ సినిమాని ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి డెవలప్ అయ్యారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతలు తెలిపే విధానం వేరుంటుంది. వీళ్ళ సాంప్రదాయం ప్రకారం వీళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు వేరుంటాయి. ఎవరిది స్టైల్ వాళ్ళు. మ్యారేజెస్ అనేది డిఫరెంట్ కల్చర్స్ ని బట్టి కూడా ఉంటాయి, ఇన్బిల్డ్నెస్ కూడా కంపేర్ చేసి కూడా ఉంటాయి. సో రెండు. నేను ఒక దగ్గర విన్నది ఏంటంటే, విజయ్ దేవరకొండ వాళ్ళు 16
టెంపుల్స్లో 16 మెయిన్ సిటీస్లో ఉన్న టెంపుల్స్కి పెద్ద పెద్ద సిటీస్లో స్వీట్స్ పంచారు. అంటే ఆ రోజుల్లో పూర్వకాలంలో మహారాజులు పంచుతూ ఉంటారు. అవును సార్, అవును, రాజుల విన్నాను, పెళ్ళిళ్ళకి విన్నాను. జరిగినప్పుడు ఇలా చేసుకుంటారు, అలా చేసుకుంటారు అనేది వేరే వాళ్ళు ఎవరో మాట్లాడతారు. అవును. వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళకి కాదు, కానీ అలా చేసుకునేవాళ్ళు అన్నట్టుగా ఉండింది. ఇంకా దాని గురించి కూడా కొంతమంది నెగిటివ్ మాట్లాడతారు. ఆ మాట్లాడే వాళ్ళని మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు ఇంత మంచిగా ప్లాన్ చేసుకొని ఒక 1 year పాటు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలనుకొని ఒకళ్ళనొకళ్ళు రష్మిక గారు ఉండొచ్చు, ఇప్పుడు రష్మిక దేవరకొండ, రష్మిక మందన్న కాదు, మందన కాదు, రష్మిక దేవరకొండ. దేవరకొండ గారి ఆలోచనలు ఒక పక్క, దాన్ని గౌరవిస్తూ విజయ్ గారు సరే అంటాం. అలాగే వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇలా చేద్దాం అనుకుని ఒకరికొకళ్ళు అన్నీ సర్దుకోవటం వల్లే అంత బ్యూటిఫుల్గా జరిగాయి. నాకైతే అన్నిటికంటే హైలైట్ రిసెప్షన్కి ఎలా వస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ ఉండింది. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, కొంచెం హెవీగా ప్రిఫర్ చేస్తారు రిసెప్షన్ అంటే. బట్ మైసూర్ సిల్క్ ని బాగా ఎంగేజ్ చేస్తూ రష్మిక గారు ఇట్లాగా మంచి రాజు లాగా పట్టు పంచ ధోతి వేసుకొని ఆయన చాలా సింపుల్ గా ఎలిగెంట్ లుక్ లో ఇద్దరు కనిపించారు. విచిత్రం ఏంటంటే మంచిగా హెయిర్ కి నూనె పెట్టేసుకొని దానికి ఒక డిజైనింగ్, అంటే ఇదివరకు మామూలుగా ఖచ్చితంగా తలకు పోసుకొని అలా ఉంటది కదా, అంటే ఎవరు చేయనది వీళ్ళు చేసి మార్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అందరూ కూడా చాలా బాగుండాలి వీళ్ళని, చాలా బెస్ట్ బ్లెస్ చేశారు. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, మొన్న నేను వాళ్ళ అడ్వైజర్ ఒక ఆయన ఉన్నారు, అనురాగ్ గారు అని. అనురాగ్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు, గ్లోబల్లోనే ప్రపంచం మొత్తంలో ఈ మ్యారేజ్కి వచ్చిన ఒక యాడ్ చేశారు వీళ్ళు, మాన్యవర్. ఆ యాడ్లో 8 million పీపుల్, అంటే ఆ రోజుకి నెంబరు 48 people చూశారు. 21 million ఏమో విజయ్ దేవరకొండ గారి ఇన్స్టాలో చూస్తే, అలాగే ఆమె రష్మిక గారి దగ్గర 27 million చూశారు. అంటే 2,70,00,000 మంది అక్కడ, 2,10,00,000 మంది ఇక్కడ, అంటే దాదాపు 5 కోట్ల మంది ఒక పోస్ట్ చూసిన ఒకే లైక్స్, మళ్ళీ ఇవన్నీ లైక్స్ చేయటం అనేది మంచి విషయం. వాళ్ళ ఫాలోయింగ్ అలా ఉంది సార్. అంటే ఇద్దరు ఫాలోయింగ్ కంటే కూడా ఎక్కువ మంది చూసారు. ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 గ్లోబ్ ట్రెండింగ్ అని చెప్పేసి నాకు తెలిసిందండి ఆ టాపిక్. ఇకపోతే ఇంకొక పెళ్లి గురించి చెప్పాలి, సర్ప్రైజ్ అనుకున్నాము. యాక్చువల్లీ ఇది పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట అనొచ్చు అనుకుంటా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అలాగే కావ్యారెడ్డి గారు ఎంగేజ్మెంట్ రీసెంట్ గానే జరిగింది. ఎంగేజ్మెంట్ కూడా కాదు, అది ప్రీ ఎంగేజ్మెంట్ అంట. ఓకే, అంటే ఎంగేజ్మెంట్ మన ఉగాది తర్వాత మంచి రోజుల్లో చేస్తారట. ఆ తర్వాత మళ్ళీ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్. ఇప్పుడు మళ్ళీ లిస్ట్ లో ఇంకొకరు చేరారు అన్నమాట, మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అది అమ్మాయి పేరు కావ్యారెడ్డి గారు. వాళ్ళిద్దరికి కూడా ఎప్పటి నుంచి పరిచయం ఉంది, గత 7-8 సంవత్సరాలుగా వాళ్ళు లవ్ లో ఉన్నారు. కానీ ఎక్కడ బయటికి రాకుండా చాలా సీక్రెట్ గా, మీడియాకి ఏమాత్రం లింక్ లేకుండా అందరూ చక్కగా చేసుకుని వచ్చేసారు సార్. ఇప్పుడు చేసుకున్న వాళ్ళందరూ కూడా తెలిసినా తెలియనట్టు కొంచెం అలా అంతే కదమ్మా. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే బయట తిరిగినా కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిజంగా కాంట్రవర్సీస్, లేకపోతే ఒక చిన్న ఫోటో దొరికితే ట్రోలో ఏదో ఒకటి అవడంతో ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు పెడుతున్నారు. అదే వీళ్ళైతే అసలు రష్మిక విజయ్ గారు అయితే ఇంకా సినిమాలో హీరోయిన్ కాబట్టి వాళ్ళు ఏదో యాక్టింగ్ పరంగా అన్నట్టుగా వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు రణబాలి అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు కూడా సినిమా గెటప్పా లేకపోతే మొన్న రిలీజ్ అయిన తర్వాత పోస్టర్ చూసిన తర్వాత, అరే వీళ్ళు మూవీ చేశాక మ్యారేజ్కి అలా సెట్ చేసుకున్నారా, లేదంటే అలాగా మూవీ ముందు అలాగే సెట్ చేసేసాక మ్యారేజ్ ఇలా అయిందా అన్న డౌట్ వచ్చింది. ప్రేక్షకులుగా మనకు ఒక డౌట్ వస్తుంది, అలాగే వచ్చింది అనమాట. చాలా బాగుంది ఆ లుక్ కూడా. అందుకని అదే ప్లాన్ గా చేసుకున్నారు వాళ్ళు నిండు 100 ఏళ్ళు బాగుండాలని అందరూ కూడా బ్లెస్ చేశారు. దానికి కూడా ఎన్ని లైక్స్ అంటే 8 million+ లైక్స్ అంట. అంటే లైక్ చేశారంటే అంతమంది మీరు బాగుండాలని ఆశీర్వదించినట్టే కదా అనేది కూడా వాళ్ళ పాయింట్. నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు నిజంగా అలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది కూడా అతి త్వరలోనే మళ్ళీ మ్యారేజ్కి సంబంధించిన కబుర్లన్నీ జరిగాయి. ఇదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించింది. అయితే ఇప్పుడు అవార్డ్స్ అనేది ఒక నటుడికి కానీ, కళాకారుడికి కానీ, ఒక టెక్నీషియన్కి కానీ ఎంతో మంచి వాల్యూస్ తీసుకొస్తాయి. దానివల్ల దానివల్ల ఏమొస్తుంది, ఏముంది, పెద్ద డబ్బు రాదు కదా అంటే డబ్బు కాదు. ఇక్కడ మనం చేసే పనిని గౌరవించేది గవర్నమెంట్ గౌరవిస్తుంది. అందుకనే ఆ గద్దర్ అవార్డ్స్కి అంత గౌరవం. అది ఏదైతే మాత్రం మనం 100% ఒప్పుకొని తీరాలి.
ఆ అవార్డ్స్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఈసారి ఫస్ట్ టైం నాగ చైతన్య గారికి అవును. తండేల్ చిత్రం ద్వారా వచ్చింది. తండేల్ రాజు అనే వచ్చింది. క్యారెక్టర్తో అందులో జీవించారని చెప్పొచ్చు. జ్యూరీ ఆ! ఆ జ్యూరీ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశారనిపించింది. సార్ నాకొక డౌట్ ఎప్పటినుంచో అడుగుదాం అనుకున్నా. ఈ గద్దర్ అవార్డ్స్ కానీ అవార్డ్స్‌లో స్పెషల్ జ్యూరీస్ సెలెక్ట్ చేస్తారు. అది దేన్ని బేస్ చేసుకొని చూస్ చేస్తారు? అంటే ఏం లేదు, స్పెషల్ జ్యూరీస్ కానీ మామూలుగా అవార్డు కూడా సెలెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు. ఇప్పుడు తమ్మాడి భారద్వాజ గారు ఉన్నారు, అవును. అవును. ఒక వన్ ఆఫ్ ది కీ రోల్లో ఉన్నారు. అలాగే తనికెళ్ళ భరణి గారు ఉన్నారు, దిల్ రాజు గారు మన ఎఫ్డిసి చైర్మన్. అవును. వీళ్ళందరూ కూడా సినిమా గురించి విపరీతంగా తెలిసిన వాళ్ళు, అవకాశం పట్టిన వాళ్ళు. వీళ్ళే కాకుండా ఆ కమిటీలో ఇంకా చాలామంది ఉన్నారు. యాహ్! అందుకనే మీరు ఎన్టీఆర్ అవార్డు అనేది చిరంజీవి గారికి రావడం అవును. ఎంత మంచి అవార్డు అది. అవును. అలాంటి అనేక అవార్డులను కూడా సెలెక్ట్ చేసింది. అందరూ ఇండస్ట్రీలో ఉండేవారు, మంచి మంచి పోస్టుల్లో ఉండేవాళ్ళు, అనేక సినిమాలను నిర్మాతలుగా ఉన్నవారు, దర్శకులుగా ఉన్నవారు కూడా ఆ కమిటీల్లో ఉండబట్టి ఆ జ్యూరీ అనేది చాలా మంచిగా వాల్యూ ఉంటుంది ఎప్పుడు కూడా. అవును. అందుకనే జ్యూరీ సభ్యులను కూడా సన్మానిస్తుంటారు. అవును. మీరు రేపు పొద్దున గద్దర్ అవార్డ్స్ రోజు చూస్తే మీకు ఎవరికి ఇంకా అనౌన్స్ చేయలేదు, మార్చి 19వ తారీఖు మనకి గద్దర్ అవార్డ్స్ జరగబోతున్నాయి. ఉగాది రోజున ఫస్ట్ టైం ట్యాగ్ తెలుగులో మనం ఇది అనౌన్స్ చేస్తున్నాం. యాహ్! మనకి అప్డేట్ అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇస్తున్నాం, 100% రివీల్ చేస్తున్నాం. yes. సో మంచి అప్డేట్ అయితే మనం ఇంకా అవును. కమింగ్ రాబోతున్నాం మంచి మంచి అప్డేట్స్‌తో. ఇక ఈ సినిమాకి సంబంధించి అవార్డ్స్ దగ్గరికి వస్తే ఈసారి చిన్న సినిమాలకి చాలా పెద్దపీట వేశారు. అవును. చాలా అంటే చాలా మంచి విషయాలు యాక్చువల్లీ. రాజు వెడ్స్ రాంబాయ్ అనేది ఒక నిజ జీవిత కథ. అది కల్ట్ మూవీ లాగా అనిపించిన చాలా క్లియర్ మూవీ. చూస్తే సినిమా నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టు ఉండడం కానీ, కథ, స్క్రీన్ ప్లే అన్నీ కూడా చాలా బాగున్నాయి. బాగున్నాయి. అలాగే శివాజీ గారికి ఒక బెస్ట్ క్యారెక్టర్ నటుడు అని చెప్పేసి. అవును. దండోరా మూవీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది, సెకండ్ బెస్ట్ మూవీ దాకా వచ్చింది. లిటిల్ హార్ట్స్ కి ఇలా కొన్ని చిన్న మూవీస్ ని జనాలు చాలా అలాగే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. యా, అది ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిన మూవీ అంటే అదొకటి అని చెప్పొచ్చు, కామెడీ రిలేటెడ్ మూవీస్ లో. ఇలాగా మంచి మంచి పేరు వచ్చింది. ఉమెన్ చాలా గొప్పది, ఉమెన్ చాలా గౌరవం అయింది అని చెప్పట ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు గర్ల్ ఫ్రెండ్. అక్కడ మళ్ళీ రష్మిక గారికి ఈసారి వరుసగా అవార్డులు పంట పండుతుంది. బెస్ట్ యాక్టర్గా ఒక పక్క, పెళ్ళి జీవితంలో జరగాల్సిన గొప్ప ముచ్చట అన్నీ కూడా ఈ వీక్లో జరిగిపోయినాయి. 2026 ఈ 10 రోజుల్లోనే జరిగిపోయింది రష్మిక గారికి. ఇకపోతే ఇంకా చాలా మంది టెక్నీషియన్స్కి కూడా, డాన్సర్ గా సందీప్ గారికి, ఆట సందీప్ పాపం అసలు ఎంత మంచి పాటకు వచ్చింది ఆయనకి. అసలు 2 స్టేట్స్ ని ఊపేసిన సాంగ్ అది. ఒక సెల్ ఫోన్ తో ఆ మూమెంట్ తీయొచ్చు, ఒక ఫ్లాష్ తో మనం అది తీయొచ్చు అనేది చేతిలోనే ఉంటది కానీ ఐడియా రావాలి కదా. అందుకే మాస్టర్స్ అయ్యారేమో వాళ్ళంతా, మాస్టర్స్ అయ్యారు. దానికి తగ్గట్టు వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. అవకాశాన్ని నిలుపుకున్నాడు సందీప్. ఇప్పుడు రాబోయే రోజుల్లో సందీప్ అండ్ వాళ్ళ వైఫ్ జ్యోతి ఇద్దరు కూడా మోగబోతున్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి టాలెంటెడ్ పీపుల్. వాళ్ళకి మంచి రోజులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. రావడంతో పాటు ఇలాంటి అవార్డు రూపంలో కూడా వాళ్ళకి పలకరిస్తున్నాయి, అప్రిషియేషన్ రావడం. అలాగే గిరగిర అనే సాంగ్ ఆ పాటకు కూడా రావడం, ఛాంపియన్ నుంచి ఆ సాంగ్ కూడా చాలా ట్రెండ్ అయింది సార్. అంటే ఎవరైతే ప్రేక్షకులు ఆదరించారో ఆ ట్రెండింగ్ సాంగ్స్ అనేవి కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడము, పరిగణలోకి తీసుకుంటారు కదా. అంటే ప్రేక్షకాభిమానం అనేది దక్కిందంటే ఆటోమేటిక్గా దానిలో విషయం ఉన్నట్టే కదా. ఆ విషయంలో అయితే మాత్రం ఈసారి అవార్డులన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇకపోతే ముఖ్యంగా ఒక బెస్ట్ బుక్ ఆఫ్ ద ఫిలింకి సంబంధించి ఒక బెస్ట్ బుక్కి అవార్డు ఇచ్చారు. ఆ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దేనికంటే ఆ బుక్ ఫస్ట్ వెర్షన్ నేను మొత్తం 2 సార్లు చదివాను. ఫస్ట్ వెర్షన్ వచ్చి శూన్యం నుండి శిఖరాగ్రాలకి, సమగ్రమైన సినిమా వాళ్ళ గురించి, సినిమా నిర్మాతల గురించి, దర్శకుల గురించి, హీరోల గురించి వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఉంటాయి అందులో. ఇప్పుడు సెకండ్ వెర్షన్ వస్తుంది. ఆ సెకండ్ వెర్షన్లో నుంచి వచ్చిందే శూన్యం నుండి శిఖరాగ్రాలకి పార్ట్ 2. అది ప్రభు గారు రాశారు. ఆయనకి జర్నలిస్ట్ ప్రభు గారు, ఆయనకి అవార్డు రావటం, ఈ గద్దర్ అవార్డ్స్లో చాలా చాలా బ్యూటిఫుల్ టాపిక్స్లో ఈ కూడా ఉండటం అనేది మంచి విషయం అనిపించింది. ఇట్లా ఇంకా చాలా చాలా వాటికి వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేద్దాము. సార్, ఈసారి ఈ గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళలో ఎవరు మోస్ట్ హ్యాపీ అంటే ఎవరికి అవార్డు వచ్చినా వాళ్ళు నిజంగా పట్టని ఆనందంతో ఉంటారు, అది వేరే విషయం. కానీ నేను గమనించింది ఏంటంటే ఒక ప్రత్యేక నిర్మాణ సంస్థ అనుకోవాలా, ఒక ప్లాట్ఫామ్ అనుకోవాలా, వాళ్ళు మాత్రం చాలా చాలా గొప్ప పని చేశారు. వాళ్ళకి వచ్చిన అవార్డు ఎవరికి రాలేదు ఈసారి. వాళ్ళు ఎవరంటే ఈటీవీ వాళ్ళు. ఈటీవీ విన్లో
తయారైన సినిమా రాజు వెడ్స్ రాంబాయి, అలాగే లిటిల్ హార్ట్స్. లిటిల్ హార్ట్స్ సినిమా, అవును. మౌనమే నీ భాష అని ఒక కథాసుధ అనే ఒక ప్రోగ్రాంలో ముల్లపూడి వర గారు దర్శకత్వం వహించారు. చాలా 30 మినిట్స్ సినిమా అయినా కూడా అది అందరి మనుషుల్ని ఆకట్టుకుంది. విచిత్రం ఏంటంటే మౌనమే నీ భాషలో కానీ లిటిల్ హార్ట్స్లో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన నటుడు రాజీవ్ కనకాల. అవును. ఆయనకి చాలా సినిమాల్లో ఈసారి చాలా మంచి పేరు వచ్చింది. 2025, 2026 మొత్తంలో కూడా ఆయన రాజీవ్ కనకాల గారు బెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ అయిన ఈ 2 ఇయర్స్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్, బట్ మళ్ళీ ఆ క్యారెక్టరైజేషన్ ద్వారా మళ్ళీ ఆ ప్రూవ్ మళ్ళీ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చింది. చేసుకుంటూ వచ్చాడు. అవును. అది అందుకని ఈటీవీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంకా కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి, వాళ్ళ కొలాబరేషన్స్ చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే చాలా తక్కువ బడ్జెట్స్తో తీసిన లిటిల్ హార్ట్స్ దాదాపు 50 కోట్ల రూపాయల దగ్గరికి Yeah. వెళ్ళింది. దాని ద్వారా ఒక సినిమా కంపెనీ కొలాబరేషన్ అయింది వాళ్ళకి, ప్రొడక్షన్ హౌస్తోని. ఒక పక్క వంశీనందిపాటు బన్నీవాస్ గారితోని వాళ్ళు రెగ్యులర్గా సినిమాలు తీస్తామని చెప్పి అనౌన్స్ అవును, చేశారు. ప్రెస్ మీట్ లో అలాగా చేసుకుంటా వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా చాలా వరకు వాళ్ళకి బాగా పేరు వచ్చింది అనిపించింది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అవును. స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రీన్ ప్లే కానీ అవును, బెస్ట్ హోల్సమ్ కామెడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే కూడా సంక్రాంతికి వస్తున్నామని అవును. అనిల్ రావుపూడి గారికి, దిల్ రాజు గారి కాంపౌండ్లోని దిల్ రాజు ప్రొడ్యూసర్గా, శిరీష్ గారి ప్రొడ్యూసర్గా ఆ సినిమాకి ఇలాంటి అన్ని మంచి వాతావరణంలో అవును. ఇలాంటి అన్ని రావటం అనేది చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఈటీవీ విన్ యాప్ మీద చాలా మంచి గౌరవం అనేది ముందు నుంచి ఉంది, బట్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఇప్పుడు ఇంకా వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ఆ. మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈసారి అనౌన్స్ చేసినప్పుడు ఇంకా ఇన్ని సినిమాలు రావాలని, అన్నిటికంటే ముఖ్యంగా చిల్డ్రన్స్ ఫిల్మ్ కింద అనగనగానే ఒక సినిమాని సెలెక్ట్ చేయటం. Yeah. ఆ సినిమా దర్శకుడు సన్నీ సంజయ్ అవును. అసలు ఎంత బాగా చేశాడంటే, ఎంత బాగా, అవును. సుమంత్ గారి హీరో ఆ పిల్లోడు క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. అందుకనే ఇప్పుడు అన్ని కూడా ఇవన్నీ ఈటీవీ ప్రొడక్ట్స్, అవును. ఈటీవీ ఒరిజినల్స్. అవును, వాళ్ళు originals. క్రియేట్ చేసి ఆ కథల్లో నుంచి ఆ కంటెంట్ దగ్గర నుంచి పక్క నుండి వీళ్ళందరూ కలిసి కష్టపడి చేసి ఒక మంచి ప్రోడక్ట్ చేశారు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఏది అడల్ట్ కంటెంట్ కాదు, ఏది బూతులు ఉండవు. ప్యూర్ అండ్ ప్యూర్ గా ఒక ఉంటాయి. కథని కంటెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఈటీవీ ముందు ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు. సో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది అందులోనే మళ్ళీ రాజు వెడ్స్ రాంబాయిలో చేసిన చైతన్య జోనల్ గడ్డ కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు, జ్యూరీ అవార్డు బెస్ట్ విలన్ కింద. బెస్ట్ విలన్ ఇట్లా అన్ని కూడా వాళ్ళకి ఈసారి అవార్డ్స్ అన్ని నాకు తెలిసి ఈటీవీ వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ ఉంటారు మోస్ట్లీ. definitely గా. అక్కడ నుంచి పిక్ చేసుకున్నవి కాబట్టి ఆ హైప్ అనేది ఈటీవీని ఇంకా నిలబెట్టుకుంటూనే ఉంటుంది. ఉంటుంది. సో అది హ్యాపీయెస్ట్ అంటారు. ఇంకా అలాగే బెస్ట్ డైరెక్టర్ టాపిక్ వస్తే కంఫర్ట్ సాయిల్ కూడా రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచే. అవును, అవును. అతను కూడా అంటే ఈ భేషజాలు ఏం లేకుండా మట్టి మనిషి అక్కడి నుంచి హానెస్ట్గా వచ్చి ఒక నిజాయితీగా అటెంప్ట్ చేస్తే అది గౌరవంగా మనం గుర్తిస్తారు, ప్రభుత్వాలు గుర్తిస్తాయి. మన టాలెంట్ని ఎవడు ఆపలేడంటానికి సాయిల్ కంపాటికి వచ్చిన అవార్డు కూడా చాలా ఇంపార్టెంట్. బెస్ట్ డైరెక్టర్ అంటే ఏంటి, ఆయన అంతకుముందు ఒక సినిమా చేయాలి, ఈ ఒక్క సినిమా చేయడం కోసం ఎన్ని కష్టాలు ఎంత పడ్డాడు, హార్డ్ వర్క్ చేసి ఉండాలి, చేయాలి, ఎన్ని మెట్లు ఎక్కాడని దిగాడు ఉంటాడు. అవును, ఎంత అందుకని ఈటీవీకి ఈసారి పెద్దపేట అని చెప్పాలి. అవును. విన్నర్ యాప్స్ అన్నిట్లో ఈసారి ఈటీవీ విన్ యాప్ అనేది విన్ అయిపోయింది. అంతే. సో హ్యాపీయెస్ట్ పర్సన్ ఈటీవీ విన్ అని డిక్లేర్ చేసేసాం. Declare. సో మన ట్యాగ్ తెలుగు నుంచి ఒక మంచి విషయాలు, అన్ని పాజిటివ్ విషయాలు, ఈ 10 రోజుల్లో ఏమేమి జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది అన్ని కూడా మనం మాట్లాడుకుందాం, చూస్తూనే ఉందాం. ఇంకా Yeah. ఇట్లాంటి మంచి విషయాలు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందాం ట్యాగ్ తెలుగుని. ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలంటే సో మనం ట్యాగ్ తెలుగుని అయితే ఖచ్చితంగా ఫాలో చేసుకోవాలి, చూస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. లేనా మంచిగా ఇట్లాంటి కొత్త టాపిక్స్ తీసుకొని ఒక్కొక్క దాని గురించి వివరంగా అడుగుతూ ఉంటుంది. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండండి. ట్యాగ్ తెలుగు, లేనా విత్ శివ మల్లార్.